ఏంటిది అత్తమ్మా? ఏం చేస్తాను? ఇగో పక్క మడత పెడతానా. శ్రావణ మాసమా, నాకు దేవుని కాడ పని తీరుతలేదా? నువ్వు ఇక్కడనే చదువుతాను ఏందే? గింతంత షాయ బొట్టు పెట్టి వచ్చు కదా, బీపీ కూర వేసుకుంటే కళ్ళని తిరుగుతాయి. బట్టలు మడత పెట్టి ఇదంతా ఉడిసినాక పెడతా అత్తమ్మా. ఏ పొద్దుగా అప్పటి నుంచి దేవుని పనే కాబట్టి నా ప్రాణం అంతా ఎట్లనో అవుతుంది. ఏ కొంచెం షాయ పెట్టి బిడ్డ. సరే పెట్టి తప్పు. ఇగో ఆగు చిట్టి, ఇగో ఈ దేవుని కాడ పువ్వు పెట్టుకో. సరే. అయ్యో అత్తమ్మ పాలు లేవు కాదు. అయ్యో అయిపోయినాయా బిడ్డ? దుకాణంలో ఒక 10 రూపాయల ప్యాకెట్ తెమ్మంటావు అవన్నీ? అయ్యో అత్తమ్మ, నా మాట వింటాడు ఆయనే. నా మాటను తీసి ఎన్నో సూర్లో ఎక్కుతాడు. నువ్వే చెప్పు. సరే అని చెప్తుంది. ఇక వాడిని సాయితలు బట్టి చికెన్ తినకు తాక చెప్పు కాసంత. ఎందుకంటే శ్రావణ మాసమే, మనకు అన్ని దేవతలు ఉండే. తింటే అంత లత్త కొడుతుంది ఇంట్లో. ఇదివరకే మనకు మంచి అవుతుంది ఇంట్లో. దేవునికి మంచిగా మొక్క మంచి అవుతుంది. సరే చెప్తాను. చెప్పు మాట. నేను కూడా చెప్తా గానీ ఇప్పుడు తాగితే మళ్ళీ అంత గలీజ్ ఉంటే మనకు అన్ని దేవతలు ఉండే, మనం అన్ని చేసుకుంటోళ్ళమే. ఇక ఈ 4 రోజులు తినకుంటే ఏమైతుంది, తాకుంటే ఏమైతుంది బిడ్డ? మనం తింటాడా? నువ్వే చెప్పు. ఏమన్నా చెప్తాడు అవ్వగా పిల్ల మాట కానీ ఇక తల్లి మాట వింటాడా? డాడీ 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 నాకు పైప్ల కూర, చికెన్, బోటి అన్నీ తినబుద్ధి అవుతుంది. తినబోయేదా బిడ్డ? ఇట్లా కూర్చో. కాదు బిడ్డ, ఇప్పుడు శ్రావణ మాసం కదా, ఈ చికెన్ కూరలు మటన్ కూరలు తిన్నాం అనుకో, అమ్మ ఇడుతుంది, ఇక బాపమ్మ కూడా ఇడుతుంది. కావాలంటే ఎట్లా పోదాం? ఏది చెప్పు. డాడీ బాపమ్మ దగ్గర కూడా ఉన్నాయి కదా, అది తీసుకొని పోయి కోసుకొని తిందామా? డాడీ బాపమ్మ దగ్గర కూడా ఉన్నాయి కదా, అది తీసుకొని పోయి కోసుకొని తిందామా? అబ్బా బాపమ్మ చూసింది అనుకో, నిన్ను నాలుగు కలిపి అంతే అది. అబ్బా ప్లీజ్ నాకు తినబుద్ధి అవుతుంది, ఇప్పుడు కావాలి. కానీ నువ్వు పోయి చూసిరా పో, బాపమ్మ చూడు, మెల్ల కూరను చూసిరా, తను పట్టుకుపోయి బయటికి పోయి కోసుకొని తిందాం, సరేనా? చెల్లె ఉన్న స్కూల్, చెల్లె కూడా తీసుకుపోదాం. మన కోడెట్ పోయింది. కోడితోనే ఏం పనే? ఎన్నడు చూడంతో ఏమో కోడిని చూస్తాను, ఇక మాత్రం పడతానవా? ఏం లేదు బాపమ్మ, కోడి ఏం చేస్తానని చూస్తానా. మన కోళ్ళను పొద్దుగానే ఇచ్చిపెడతారా? కోళ్ళు కళ్ళెందుకుంటే ఏం లేదు నాని, ఉట్టిగానే. ఏం లేకపోతే ఇది ఏం పని చేస్తానవే? సప్పుడే కాడుకోపో. నేను ఆడకపోతే ఏం చెప్తానే? డాడీ ఆ ముసలి తిడుతుంది అదే మరి ఏదే మరి. డాడీ గాలి అడ్డొక్కలు ఇంటికి పోయింది కావచ్చు కోడి, చూద్దాంపా. దొరకడంపా. అక్క అక్క ఇంకో మా కోడి ఉన్నది కదా, డాడీ కోసుకొని బయటికి పోదామన్నారు. డాడీ ఇక్కడనే ఉన్నా, డాడీ. ఏం చేస్తాలో? ఏం లేదు లడ్డక్క, కోడిని దొరకబడతాను. ఆ కోడి మీది కాదు, మాది. అది మీ కోడి కాదక్క, మా కోడి మేమే దొరకబట్టుకుంటాను. దొరకబట్టుండి. ఆహా, కోడిని దొరకట్టడానికి వచ్చిల్లా? పెద్దమ్మకి చెప్తా. అన్నా నువ్వు ఆదుకునే కోడిని దొరకబట్టి పోద్దామని చూస్తాను. ఏంది దొరకబట్టి పోతానని చూస్తాలా? అందుకే అమ్ములు ఇప్పటిదాకా కోళ్ళ కాడ కట్టి చూసిపోయింది అంటే వాళ్ళకి ఇంటికి మాత్రం పట్టాలా? కోడిదన్నా. అరే అమ్ములు, కోడి దొరకట్లేదు కానీ చప్పుడు పోయా. నాకు ఇప్పుడు కావాలి. ఏం చేద్దాం? కోడి దొరుకుతలేదు మరి, ఏం చేద్దాం చెప్పు. సరే ఒక పైదాం, మీ అందరు ఓలియా. కోడి అంత ఆగమైంది కదా, కొద్దిగా మళ్ళీ వస్తుంది కదా, మళ్ళీ దొరకవడం, సరేనా? ఓకేనా? ఇంటికి వాళ్ళు మా ఇంటికి పంపయ్యా.
మళ్ళీ అమ్మ దొరికి తెలిసింది అనుకో కొడుతుంది, నిన్ను కొడుతుంది నన్ను కొడుతుంది. ఎందుకు సరేనా? పోంపా మీరు పోలరా, మళ్ళీ రాలి కొద్దిగా మళ్ళరా. నేను ఇక్కడే ఉంటా, కూడా వచ్చిన చూసి చెప్తే దొరకబడతా. మళ్ళరా ఇంటికి పోయి అట్లా తెలియదు. మళ్ళరా బాయ్. ఏం లేదురా, మా బిడ్డ కోడుకో తిందామని చెప్పంటుంది. ఈ అవ ఇంటిగా శ్రావణ మాసం వాళ్ళు అండి పాడేది లేరు. నీ అవ ఎంత చెప్పినా మా బిడ్డ ఇంటి లేరా. మాదే ఒక కోడి ఉన్నది, దాన్ని దొరకబడదని చెప్పని పోతే అస్సలు దొరికి పాడేది లేరా. ఈ అవ్వ ఏం చేయాలో అర్థమైంది లేదు. అవ్వ ఏం చేద్దాంరా. అయినా శ్రావణం వల్ల నీ స్కూర్ అయిందిరా, మీరు గమ్మత్ చేస్తారంతా. ఓన్లీ ముక్కలేనా సుక్క ఇట్లా ఉన్నదా మరి ఎందుకు రా ఇంటికాడ పెద్దమ్మా అమ్ములంతాది. అమ్ములు నువ్వు ఎటువైనవే? నువ్వు ఎటువైన సంగతి నాకు ఎరికే. కోడి దొరకబడతాడా మీ డాడీడే? నీ అవ్వ నేనెందుకు కోడి దొరకబడతానే? నువ్వు ఆడుకోవడానికి పొమ్మన్నా నేను ఆడుకొని పోయేస్తానా? ఆడుకోవడానికి వేస్తావా? నాకు గంట దొరకాలి కానీ నీ అయ్యే సంగతి నీ సంగతి చెప్తానే. కానీ శ్రావణంలో తినద్దురా. కరెక్టే కానీ మరి ఏం చేయాలరా? మా పాప అడుగుతుందిరా. పాప అడుగుతానా? పాపనే అని నాకుండా తిన్నావని అందరూ కడుపుదాం. అరే గౌన్లో ఇంటికి అన్నారు ఆడపోం మంచిగా. మాది ఉన్నారా కూడి మరి అదే గమ్మ దొరుకుతలేదు పాది పా. చిట్టి రావే ఇగరా అది అగో ఏమో కథలు పడతాంతే. కిరణ్ గాడు ఇదేమో కథలు పడతాను కోని కోసుకుంటుంది తింటాను ఇక మొదలు పడి అగో చూడు మనం చూస్తా ఉన్న వాళ్ళు ఏమో చూసి ఒక అట్లా పోతుంది. మనం కూడా పోదాం రా బిడ్డ. కథలు బాగానే ఉన్నాయి కదా. అరే ఇదే కూర మనది. అరే నువ్వు గడపరా గడపరా అట్లా పోరా. అరే బిడ్డ అరే అడిపోయి పోరా. మీరు అదే కోడి మా కోడ కాదురా. మన కాదే అది గివిలే కోడి. మా కోడి అది. ఎదురుకుతానవే భూమికి జానలు లేవు, అన్ని పుత్రాలనే నడిచినాయి పోరికి. నేనానే నువ్వే కొడుకు కావాలని చెప్పండి కాదే. నేను కాదేమ్మా, అదే చికెన్ తింటా చెప్పండి. అది నా మీద నెడతాను ఇప్పుడు. అది నీ ఏం చేయలేదే. ఏం చేసినావురా మరి? వీడి కోడి దొరకబడతాను దొరకబడతాను. మా కోడి అది. నీ కొడుకు మాకే అవసరం రా. శ్రావణ మాసం తినొద్దు నీ సంగతి చెప్పినా నేను. అది పొదిగేద్దామని దొరకబడతాను. గుడ్లు కొడుకు ఏంద్రా మనుషులకు లైన్ వేసేదని దొరకక కోడికి లైన్ ఎత్తాను వారా. కోడి కూడా మెచ్చదురా నిన్ను. ఈయన తక్కువ గాడిది. కోడికి లైన్ చేసుకుంటావా కోడిని? మీరు ఇద్దరు కలిసిన కొడుకుని జడగొడతారు గాడిదలు. ఏంది ఈ శ్రావణ మాసం తినకుండా కడుపు కొట్టుకపోతుందా? మొత్తం ఎగేసుకొని వచ్చిన అందరినీ కోని పట్టడానికి. మొత్తం నేను చెప్పిన మంచిగానే ఉన్నావు. నువ్వు పొద్దున సందే ఎందుకు తిరుగుతున్నా అంటే కథలు పడతారా పోల్లా దౌడపండి వాళ్ళకు సంపద మళ్ళా నీ పోరగలకు వారే. నేనా కాదే నేనా అవతా చెప్పు. ఏం చెప్పు వాళ్ళు అంటే మరి ఏమని చెప్పా? నిజం చెప్పా నువ్వు. మీరు అందరాయన ఆ చూసిన చిన్న పళ్ళు అబద్ధం ఆడది మీరు అందరాట. మమ్మల్ని మా మధ్య లేస్తాను అంతా మీ బిడ్డ పంచాయతీ. దొంగలు బయట దొంగలు ఊరు వచ్చుకున్నట్టున్నాయి మీ కథ. లంగగాళ్ళు ఉన్నారా మీరు? సంపుతో పాడుకోవాలా దొరికితే ఇంకోసారి కంటికి రావు మీ
ఎంటర్టైన్మెంట్స్. చూసారుగా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ గంటను మాత్రం ఖచ్చితంగా గట్టిగా కొట్టండి.